అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ప్రజా వేదికను పరిశీలించిన చంద్రబాబు అక్కడి నుంచి రాజధాని నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు శంకుస్థాపన వేదికకు మోకాళ్లపై నిల్చొని నమస్కరించారు. దానికి సంబంధించిన విజువల్స్ ను ప్రస్తుతం మనం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజా వేదికను కూల్చివేసిందో ఆ శిథిలాలను కూడా పరిశీలించారు. అండ్ అక్కడి నుంచి ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లి అక్కడ మోకరిల్లైతే నమస్కరించారు సీఎం చంద్రబాబు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ ని మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం ప్రస్తుతం. అండ్ అలాగే సీఎం చంద్రబాబు వెంట మంత్రి నారాయణ కావచ్చు, అలాగే అధికారులు కూడా ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. సో చంద్రబాబు అమరావతి పర్యటన నేపథ్యంలో చూస్తే అటు అమరావతి రాజధాని పరుగులు పెడుతుంది అన్న ఉత్కంఠ కావచ్చు, ఆ ఆనందం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అయితే స్పష్టంగా కనిపిస్తోందని అనుకోవచ్చు. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఏదైతే ప్రజావేదిక కూల్చేశారో ఆ శిథిలాలు కావచ్చు, అలాగే రాజధాని ప్రాంతానికి ఏ విధంగా శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతానికి వెళ్లి నమస్కరించారు చంద్రబాబు. ఓవరాల్ గా అమరావతి చంద్రబాబు పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయని అనుకోవచ్చు అంటారు? మొదటి ప్రజెంట్ సీఎం చంద్రబాబు అయితే ఉద్దండరాయునిపాలెంలో ఉన్నారు. ఉద్దండరాయునిపాలెంకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది రాజధాని గ్రామాల్లో. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసింది ఈ ఉద్దండరాయునిపాలెంలోనే. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆనాడు రావడం జరిగింది. వచ్చి ఇక్కడ రాజధానిని అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పి ఆయన మాత్రం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గత 5 ఏళ్ల నుంచి కూడా పూర్తిగా కూడా రాజధాని ప్రాంతం అనేది నిర్లక్ష్యానికి గురైందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించి ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి శంకుస్థాపన చేసిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కూడా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా చేశారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజధాని అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే మ్యూజియం అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మ్యూజియం ఏంటంటే మోడల్ మ్యూజియం. అది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండబోతుందని అమరావతి ప్లానింగ్ అనేది ఏర్పాటు చేసి ఆ మ్యూజియానికి సంబంధించినటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ ఏదైతే ఉందో వాటి మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు గతంలో. ఆ ధ్వంసం చేయడమే కాకుండా దాని చుట్టూ కూడా ఏర్పాటు చేసినటువంటి గ్లాస్ డోర్స్ ఏవైతే ఉన్నాయో మ్యూజియం సంబంధించి దాన్ని కూడా ధ్వంసం చేశారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు అయితే ఆ మ్యూజియం లో ఉన్నారు. ఆ మ్యూజియం లో అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్ కి సంబంధించినటువంటి ఈ అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మాత్రం రాజధాని ప్రాంతాన్ని పెద్ద ఎత్తున కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని కూడా చరవేగంతో అభివృద్ధి చేయాలి, ఉరకలెత్తించాలని ఆయన అయితే చూస్తున్న
ఈ నేపథ్యంలోనే ఇక్కడైతే మాత్రం అమరావతికి తాను అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. ప్రధానంగా ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రధానంగా మొట్టమొదటి మాత్రం పోలవరానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. పోలవరానికి మొట్టమొదటిసారి ఆయన సీఎం హోదాలో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆయన పర్యవేక్షించారు. అదేవిధంగా కూడా ఆ తర్వాత సెకండ్ ప్రాధాన్యత అయినటువంటి అమరావతి ఏదైతే ఉందో రాజధాని, ఆ రాజధానిలో ఈ రోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన విధ్వంసం జరిగిన ప్రాంతం ఏదైతే అక్కడ ప్రజావేదిక ప్రజల కోసం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ప్రజావేదిక కూల్చివేతకు సంబంధించి అవశేషాల నుంచి కూడా ఆయన ఈ విధంగా కూడా అమరావతికి సంబంధించి రాజధాని ప్రాంతాల్లో పర్యటించడం అనేది ప్రారంభించారు. ఇప్పుడైతే స్టేజీగా కూడా ఇక్కడికి ఉద్దండ రాయనపాలెనికి రావడం జరిగింది. ఉద్దండ రాయనపాలెంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే ఉందో కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ మాన్యుమెంట్స్ మొత్తాన్ని కూడా ఆయన పరిశీలించారు. అక్కడ నమస్కరించడం కూడా జరిగింది. అక్కడ పవిత్రమైనటువంటి జలాలతో మట్టితో కూడా అక్కడ ఒక స్తూపాన్ని కూడా ఏర్పరిచారు. ఆ స్తూపాన్ని చేసినటువంటి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా పునర్నిర్మించిన పరిస్థితి అయితే కనపడింది. అక్కడికి వచ్చి ఆయన అయితే అక్కడ స్తూపానికి నమస్కరించారు. ఆ తర్వాత ప్రజెంట్ అయితే మాత్రం ఆయన ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియం ఏదైతే ఉందో అమరావతి ఈ ప్లానింగ్ కి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి మ్యూజియం ఏదైతే ఉందో ఆ మ్యూజియం అయితే ఆయన సందర్శిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. కృష్ణ, ఇంకా ఎంతసేపు సీఎం చంద్రబాబు అయితే అమరావతిలోనే ఉండున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఇక్కడ నుంచి ఆయన ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ నుంచి ఆయన అక్కడ నిర్మాణం 2014లోనే నిర్మించినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ని ఆయన చూస్తారు. అదే విధంగా కూడా ఇక్కడ ఎక్కువ ఇళ్లు కూడా నిర్మించడం జరిగింది. అలాగే గ్రూప్ ఎంప్లాయీస్ సంబంధించి గృహ సముదాయాలు కూడా నిర్మించడం జరిగింది. ఈ గృహ సముదాయ వీటినన్నిటినీ కూడా ఆయన పర్యవేక్షిస్తారు. ప్రధానంగా అక్కడ పరిశీలించిన తర్వాత అక్కడ నిర్మాణాలు ఎంతవరకు జరిగింది, ఏమిటి, ఆగిపోయినాయి, 2019 నుంచి 2024 వరకు అసలు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి ఇంప్రూవ్మెంట్ ఏమున్నది అనే దాని మీద ఆయన ఆరా తీస్తారు. అదేవిధంగా గతంలో తాను నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, వాటిని వినియోగించే పరిస్థితిలో ఉన్నాయా, లేకపోతే నిరూపించబడున్నాయా, లేకపోతే విధ్వంసానికి గురైనయా, ధ్వంసానికి గురైనయా అనే వాటిని మొత్తాన్ని కూడా ఆయన పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత దగ్గర ఇంకో 2 hours పట్టొచ్చు పర్యటన అనేది. ఆ తర్వాత ఎక్కడైతే ఆయన క్వార్టర్స్ దగ్గర ఆయనైతే మాత్రం ప్రధానంగా కూడా అక్కడ ఆయనైతే మాత్రం ఇక ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అండ్ రవికృష్ణ, మొన్న పోలవరం పర్యటన కావచ్చు, అలాగే ఇవాళ చూస్తే అమరావతి పర్యటన నేపథ్యంలో పోలవరం కావచ్చు, ఇటు రాజధాని నిర్మాణం పరుగులు పెడుతోందని అనుకోవచ్చు అంటారా? అలాగే అక్కడున్న వారు ఏమంటున్నారు దీనికి సంబంధించి? అంటే ప్రధానంగా కూడా ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడింది. ఇన్నాళ్ళు తమ 5 సంవత్సరాలు పట్టిన రాజధానికి పట్టిన గ్రహణం ఏదైతే ఉందో ఆ గ్రహణం వీడిందని వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. అదే విధంగా కూడా గెలిచిన వెంటనే కూడా అక్కడ చీడి యాక్సెస్ రోడ్డుకు సంబంధించి చుట్టుపక్కల చిత్తుగా పెరిగిపోయినటువంటి ఏదైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లన్నింటినీ కూడా నిర్మూలించడం జరిగింది. అలాగే అక్కడ కొత్తగా కూడా ఆ రోడ్డుకు సంబంధించి రోడ్డు ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. అలాగే అక్కడ సంబంధించి పూర్తిగా కూడా సెంట్రల్ లైటింగ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అమరావతి సంబంధించి అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా శరవేగంతో ఉరుకులు పెంచాలని చెప్పి అయితే చూస్తున్నారు. ఆ నేపథ్యంలోనే పోలవరానికి సంబంధించి పోలవరం దగ్గరికి వెళ్ళటం, పోలవరంలో ఆయన పూర్తి స్థాయిలో కూడా అక్కడ అధికారులతో మాట్లాడుతూ అక్కడ జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా చూడటం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రధానంగా కూడా ఇక్కడ అమరావతి మీద సెకండ్ థాట్ అయినటువంటి అమరావతి ఏదైతే ఉందో ఆ సెకండ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ అమరావతి మీద కూడా పూర్తిగా కూడా ఆయన కేంద్రీకృతం చేశారు. అమరావతిని రాజధాని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలని ఆయన అయితే మాత్రం గతంలోని కళలు కన్న పరిస్థితి అయితే ఉంది. ఆ కళల్ని సాకారం చేసుకునేది మాత్రం ఆయన అయితే మాత్రం ప్రెసిడెంట్ అక్కడ ఇక్కడ అమరావతికి సంబంధించి రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో రాజధాని ప్రాంతంలో మాత్రం ఆయన పూర్తిగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే అక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించేది ఆయన అయితే మాత్రం పూర్తిగా కూడా అక్కడ నిమగ్నమై ఉన్నది.
కృష్ణ, మీరు చెప్తున్నారు సీఎం చంద్రబాబు అయితే అమరావతిలో ఇంకా 2 గంటలు పర్యటిస్తున్నారు అంటున్నారు. పర్యటన అనంతరం చూస్తే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారంటున్నారు. అంటే మీడియా సమావేశంలో ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, అక్కడ చూసిన పరిణామాల దృష్ట్యా ఎటువంటి అంశాలను సీఎం చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉంది ప్రెస్ కి అని అనుకోవచ్చు అంటారు మనం? అంటే రాజధానికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన చెప్తుంది ఒకటి, అక్కడ ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో రాజధాని నిర్మాణానికి చెందిన ప్రతి అంశాన్ని కూడా ఆయన చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూడా ఆయన పూర్తిగా కూడా ఒక ఆయన అయితే మాత్రం ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజధానికి సంబంధించిన రైతులతో పాటు అందరూ కూడా ఇక్కడికి ఆయనైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అక్కడ రాజధాని రైతులకు భరోసా కలిగించేందుకు ఆయనైతే ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనపడతాం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ప్రజావేదికను పరిశీలించిన చంద్రబాబు అక్కడి నుంచి రాజధాని నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఉద్దండరాయుని పాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు శంకుస్థాపన వేదికకు మోకాలపై నిల్చొని నమస్కరించారు. దానికి సంబంధించిన విజువల్స్ ని ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అలాగే రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను అక్కడి అధికారులనైతే అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇంకా సీఎం చంద్రబాబు అమరావతిలో 2 గంటల పాటు పర్యటిస్తారన్న సమాచారం అయితే అందుతోంది. టిడ్కో ఇల్లు కావచ్చు, ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్స్ ను కూడా పరిశీలిస్తారు. అనంతరం మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేస్తారన్న సమాచారం అయితే అందుతోంది. ఆ మీడియా సమావేశంలో రాజధాని అంశం గురించి ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారు అన్న ఉత్కంఠ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది.
అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ప్రజావేదికను పరిశీలించిన చంద్రబాబు అక్కడి నుంచి రాజధాని నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఉద్దండరాయనిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు శంకుస్థాపన వేదికకు మోకాలపై నిలుచుని నమస్కరించారు. అలాగే గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక శిథిలాలను కూడా ఆయన పరిశీలించారు. అండ్ అక్కడి నుంచి ఉద్దండరాయనిపాలెంలో అటు 2014 ప్రభుత్వంలో చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అటు రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లి అక్కడ మోకాలపై నిల్చుని సీఎం చంద్రబాబు అయితే నమస్కరించిన విజువల్స్ అయితే ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అలాగే మరి కాసేపట్లో చూస్తే టిట్కో ఇల్లు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్స్ ని కూడా అమరావతిలో ఉన్న ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్స్ ని కూడా చంద్రబాబు పరిశీలించబోతున్నారు. అండ్ ఓవరాల్ గా రాజధానిలో నిర్మాణ పనులకు సంబంధించి అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్న వైనాన్ని అయితే ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రాజధాని ప్రాంతంలో ఆయన మట్టికి నమస్కరించి మోకాలపై నిల్చొని నమస్కరించినప్పుడు అక్కడ ఉన్న జనమంతా చూస్తే జై జై బాబు అంటూ నినాదాలు చేసిన వైనాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మొన్న పోలవరం కావచ్చు, తాజాగా రాజధానిని పరిశీలించిన నేపథ్యంలో చూస్తే అటు ఆపరేషన్ అమరావతిని కూడా అటు ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా మళ్ళీ స్టార్ట్ చేయబోతోంది అన్న ఉత్కంఠ కావచ్చు, అన్న ఆనందం అయితే వ్యక్తమవుతుంది ఓవరాల్గా ఏపీ ప్రజల్లో చూస్తూ.
అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు తొలుత ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీతో శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. శంకుస్థాపన వేదికకు మోకాలపై నిల్చుని నమస్కరించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా ఉన్న అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ఐకానిక్ నిర్మాణాల కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు చంద్రబాబు వెళ్తున్నారు. The quality of the material, distance. ठीक है सर, ठीक है. सर प्रति बाथरूम కూడా మన డ్రై అండ్ వెట్ అన్ని డివైడ్ చేస్తాం. సర్ वेट कर ले यार. Please sit. Follow. Slowly move, please. Right side.
ప్లీజ్ బ్రో. లేదు అవుట్ ఫ్యాన్ నేను బిల్డింగ్లో ఉన్నాను. నువ్వు కింద వెళ్ళిపో, కంప్లీట్ కింద వెళ్ళిపో.